సోది చెబుతామని వచ్చారు, ఇల్లు గుల్ల చేసేశారు ఇద్దరు కిలాడి లేడీలు. ఈ ఘటన హైదరాబాద్ ఖైరతాబాద్లోని ప్రేమ్ నగర్లో జరిగింది. సోది చెప్తా ఉంటూ స్వర్ణలత ఇంటికి వచ్చిన ఈ మహిళలు మీ భర్తకి దోషం ఉందని దోష నివారణకి 70,000 రూపాయలు, గోల్డ్ రింగ్, 5 కిలోల బియ్యం ఇవ్వాలన్నారు. దీనికి అంగీకరించిన స్వర్ణలత వారిని ఇంట్లోకి రానిచ్చింది. ఆ తర్వాత పూజలు చేస్తామని నమ్మించి ఈ ఇద్దరు కిలాడీలు స్వర్ణలత దృష్టి మరల్చి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకి పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోది చెబుతామంటూ కొత్త తరహా దోపిడీలకే పాల్పడుతున్న ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. బాబర్, నగరంలో ఇది కొత్త తరహా దోపిడీకి తెరలేపారా? ఈ దోపిడీకి సంబంధించిన వివరాలు ఏమిటి? తీరా సాయంత్రం చూసుకుంటే బియ్యం తప్ప అందులో డబ్బే గానీ బంగారం గానీ ఏమీ కనిపించలేదు. మోసపోయిన నిగ్రహించిన బాధితురాలు స్వర్ణలత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సోది పేరుతో మోసగించినటువంటి మహిళల కోసం గాలిస్తున్నారు ఇప్పుడు పోలీసులు. ఎవరిని పడితే వారిని అపరిచితులను ఇంట్లోకి రానియొద్దని, మోసగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దని సూచిస్తున్నారు పోలీసులు. బాధితురాలు స్వర్ణలత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 420, 379 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూఢనమ్మకాలు, మాయమాటలు నమ్మితే మోసపోవాల్సి ఉంటుందని, సోది పేరుతో మోసగించే వారి మాటలు నమ్మారో నిలువున మోసపోవడం ఖాయమని అంటున్నారు పోలీసులు. త్వరలోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కంట్రీ కిలాడీలటువంటి మహిళలను పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ బాబా.